తెలంగాణలో క్యాబ్ డ్రైవర్లకు రక్షణ లేకుండా పోయిందని తెలంగాణ డ్రైవర్స్ ఫోరం అధ్యక్షులు కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి తార్నాక మెట్రో స్టేషన్ వద్ద క్యాబ్ డ్రైవర్ సంతోష్పై పలువురు దాడి చేశారు. ఈ విషయంపై ఓయూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. క్యాబ్ డ్రైవర్ల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చట్టం తీసుకొని రావాలన్నారు. జరిగిన దాడి గురించి ర్యాపిడో యాప్ వారికి ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అందరూ కూడా డ్రైవర్లందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా విషయం ఏంటంటే ఇక్కడ రావడానికి గల కారణం, ఇక్కడ డ్రైవర్ మిత్రుడు మా తోటి డ్రైవరు రాత్రి 2:30కు ర్యాపిడో నడుపుతున్నటువంటి సందర్భంలో మధ్య మత్తులో కస్టమర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు. అయితే సార్ ఎక్కడికి వెళ్ళాలి సార్, వస్తున్నాను సార్ అని చెప్పేసి అంటే మధ్య మత్తులో ఎక్కడున్నారా నేను ర్యాష్గా మాడే విధానం తెలుసుకోగానే సార్ ఓకే సార్ అని చెప్పేసి ఈయన క్యాన్సిల్ చేయాలనుకోలేదు. అప్పటికే 300 మీటర్ డిస్టెన్స్లో ఉండడం వల్ల వెంటనే మరి ఆ కస్టమర్ గమనించుకొని మధ్య మత్తులో ఇద్దరు ఉన్నారు. వెంటనే వచ్చి ఎందుకు రాలేదు అని చెప్పేసి దాడులు చేయడం స్టార్ట్ చేసేసారు. ఇద్దరు కలిసి అటాక్ చేసారు, కొట్టడం మొదలుపెట్టారు. ఇయర్ బ్లీడింగ్ అయింది. రాత్రి గాంధీ హాస్పిటల్లో మరి అడ్మిట్ చేయించి ఎమ్మెల్సీ కూడా చేయించాము. ఇప్పుడు ఓఈపీఎస్లో కంప్లైంట్ ఇచ్చాము. సిఐ గారు అప్పలనాయుడు సార్ మాకు మంచిగా రెస్పాండ్ అయ్యారు. కాకపోతే మేము పబ్లిక్ సేవ చేస్తున్నాం. మా మీద ఇట్లా మధ్య మత్తులో ఉండి మమ్మల్ని దాడులు చేస్తే మాకు ఫ్యామిలీలు ఉంటాయి, మరి మా పిల్లలు మా పరిస్థితులు ఏంది, మాకు వ్యాపారం లేక ముందే చాలా ఇబ్బందులలో ఉన్నాం. మరి రాత్రి పగళ్ళు మేము పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం, మమ్మల్ని కొంచెం అర్థం చేసుకోండి, మా పరిస్థితులు అర్థం చేసుకోండి. మేము భయభ్రాంతులకు గురవుతున్నాం. మేము ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మాకు ఎలాంటి కూడా మరి ప్రెస్ మీద కావచ్చు లేదా డాక్టర్ల మీద కావచ్చు దాడులు జరిగినప్పుడు ఎలాంటి చట్టాలు అయితే మీరు వేస్తారో వెంటనే మరి వృత్తిలో ఉన్నప్పుడు డ్రైవర్ డ్యూటీలో ఉన్నప్పుడు అలాంటి దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా డ్రైవర్లకు అలాంటి రక్షణ చట్టం కల్పించాలని మేము ప్రభుత్వంతో డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇలాంటి ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలాంటి అగ్రిగేటర్ కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి లైసెన్స్ లేకుండా ఇల్లీగల్గా వ్యాపారం చేస్తున్నారు. మరి ఈ వ్యాపారం చేస్తున్నారంటే మరి పోలీస్ కమిషనర్ గారితో కావచ్చు, అంటే మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారితో కావచ్చు, సీఎం గారితో కావచ్చు, వెంటనే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మేము చేస్తున్నాం. మరి డ్రైవర్కి మరి ఇలా నష్టం జరిగినప్పుడు మరి యాప్ కంపెనీలో ఎవరు కూడా రెస్పాండ్ అయ్యింది లేదు. మరి డ్రైవర్కి మరి తోడుగా నిలబడి మరి పోలీస్ స్టేషన్ రావడం కావచ్చు ఎవరు కూడా చేయలేదు. మేము కమిషన్లు ఇచ్చి మిమ్మల్ని పోషిస్తే మీరు కోట్లు సంపాదించుకుంటే మీ ఆస్తులు పెంచుకుంటారు, కానీ డ్రైవర్ శ్రమ దోపిడీ చేసుకుంటా డ్రైవర్ల మీద దాడులు జరుగుతుంటే ఈ రోజు వరకు మరి ప్రభుత్వం తరఫున కావచ్చు, మరి అగ్రిగేటర్ తరఫున కావచ్చు మాకు న్యాయం జరిగింది లేదు. దయచేసి ఇప్పటికీ మేము పబ్లిక్ని కావచ్చు, మేము పోలీస్ యంత్రాంగాన్ని కోరుకుంటున్నాం, మమ్మల్ని అర్థం చేసుకోండి. మా పరిస్థితులు బాగలేవు, మాకు గిట్టుబాటు ధర లేదు. మేము అందుకోసమే ప్రభుత్వం నుంచి ఎన్నోసార్లు మొరబెట్టుకొని మరి పొన్నం ప్రభాకర్ సార్తో కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి గారు సార్తో కావచ్చు మరి రిక్వెస్ట్ చేస్తున్నాం, మాతో సంప్రదింపులు చేయండి, మా సమస్యలు పరిష్కరించండి అని. మేము రాత్రి పగలు చేయాల్సిన అవసరం ఏంది? మేము భార్య పిల్లలను వదిలేసుకుని రోడ్ల మీద పడుకుంటున్నాం. ఎందుకు ఈ దరిద్రం? ఈ తమ్ముడు వచ్చేసి సిద్దిపేటలో నివాసి, వారానికి 2 రోజులు 3 రోజులు అక్కడ వ్యాపారం లేక వలస రూపకంగా ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకుంటూ తెలంగాణ గవర్నమెంట్కు 10 లక్షలు పెట్టి కారు కొని ట్యాక్స్ పే చేసి, జీఎస్టీ పే చేసి, రోడ్ ట్యాక్సులు పే చేసి, ఇన్సూరెన్స్ పే చేసి మీకు మీ ఉచిత స్కీములు ఇవ్వడం కోసం, మీరు ఇచ్చినటువంటి హామీల కోసం మేము చలానా రూపంగా లక్షలు పే చేస్తున్నాం. ఉంటలు పోయడానికి కావచ్చు, భోజనం చేయడానికి కావచ్చు, ఆపడానికి పార్కింగ్ ప్లేసులు లేవు. అయినా కూడా మా కష్టాన్ని, మా శ్రమ దోపిడిని మీ ప్రభుత్వం ద్వారా కావచ్చు మీరు చేసుకుంటున్నారు. ఈరోజు ఈ డ్రైవర్కి ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి? అనారోగ్యంతో నిద్ర లేక మేము నిద్రతోటి ప్రాణాలతోటి దాకా నిద్ర లేకుండా చేసే సేవ దేనికన్నా. ఏదో మేము ₹1 వస్తుందంటే ఊరిసిపెట్టి భార్య పిల్లలు నిసిపెట్టి అందరిని నిసిపెట్టి ఇక్కడికి వచ్చి వేసుకుంటామన్నా. వస్తే మా మీద ఎందుకన్నా ఇంత కోపాలు వీళ్ళకు? మేము ఏం తప్పు చేసినామన్నా? అంటే మీకు సేవ చేస్తాం మా తప్ప అన్న? రేపు పొద్దున నీ ఇంట్లోనే ఏదన్నా ఎమర్జెన్సీ అవుతుంది, ఇవాళ నువ్వు క్యాబ్ చేస్తే మేము తీసుకోతామన్నా, నువ్వు తీసుకోపోవు. ఇవాళ మాకే చెప్పలేదు, నువ్వు చేస్తే ఎట్లా అన్న? ఇష్టం వచ్చినట్టు కొట్టిరన్నా, ఫుల్గా తాగున్నారన్న వాళ్ళు. పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళకు రాత్రి వాళ్ళకు పోయి వాళ్ళకు ఆ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ వస్తామన్న ఇక్కడికి. వస్తే వాళ్ళ తీసిరు, వాళ్ళని పిలిపిస్తున్నారు, కానీ ఇంతవరకు ఇంకా పిలిపేలే అన్న. ఇంకా వాళ్ళు వీడియో తీసుకొని వార్నింగ్ ఇచ్చిండు.
ఏం తాకిందా ఊసొస్తుందా చూపించండి. పక్కన